అయ్యా గొర్రె పాల బర్రె పాల ఆవు పాల షాయిలకు వరికత్తదా ఎడ్డి తల్లి అడుగుతున్నదాట ఆ పాలు కాదు బిడ్డ మన దేహమే అగ్గి దేవుని పాలంటున్నాడు పరమాత్ముడేమో పెరుగు అమ్మ పెరుగు పరబ్రహ్మ పెరిగిన మంచి పెరుగు పెరుగో అమ్మ పెరుగు గడ్డల గడ్డలున్నదా గడకలకు వనికత్తదా అని ఎడ్డి తల్లి అడుగుతున్నదాట పెరుగు కాదు బిడ్డ మనము చేసిన పాప పుణ్యాలు రెండు కావడై పెరుగునన్నడాట పరమాత్ముడేమో ఆ విధముగా పాడను లావట్యములు విష్ణు ఈశ్వర బ్రహ్మము గురు వారి మహిమతో ఏ మాయ బొమ్మలాట రామతోడు బొమ్మలాట కొడుకులున్నవని బిడ్డలున్నవని అస చెందబోకే మనసు ఆశ చెందబోకే అయ్యముడోడచ్చి దీపిక పొంగ కొడుకులు రారంట నీకు బిడ్డలు రారంట చుట్టాలు పక్కాలు తూటి తీగ బలగము నీకున్న కొట్టుకుంట ముట్టుకుంట కాడు దాకిన వచ్చి మరి వెనుక కోస్తని కూడా ఎవడు చేతుల బెల్ల ఉన్నంత చేపే కాకి బలగమాట రామ బిడ్డల మాట చేతుల బెల్ల ఒడిసినాక కాకులు రారంట నీకు బిడ్డలు రారంట సట్టు మన దగ్గర ఉంటేనే చుట్టాల బలగా ఉంటది మన కంద ముంగట్ట కనబడుతుంటాయి లగ్గాలు గాని ప్యారంటారు గాని ఎవరింటికన్నా సుట్టిరికం పోతే పట్టు చీర కట్టుకొని పెయి నిండా నగలు దిగేసుకొని వచ్చిన భోజనం అడాలని పెడుతున్న మాట్లాడాలని మాట్లాడుతున్నా ఏమి లేక సింపుల చీర కట్టుకోనట్టదని మాట్లాడిచ్చినోడు మందలిచ్చినోడు సుట్టిరికం వాగులో నువ్వుకనట్టెవడు మాట్లాడుతున్నాడు నాకిట్ట ఊకుంటే ఇంట వచ్చంటదట నీ ఇంటికాడ కట్టెప్పుకుంటావు అక్కడ భోజనం శోభా ఇంటికేమిటే ఏమి లేకుండా నువ్వు అయి ఉన్ననాడు ఉన్నోడు నీ ఇంటికి రాడు ఎందుకంటే నేను వాడి ఇంటికి పోతే అప్పు నన్ను వాడు ఎక్కడ అడుగుతాడు ఇంటి ముందు నేను ఎటు పెట్టరాదమ్మా జరుగు పెట్టరాదమ్మా అరే ఇంటి ఆకాశాలు వారి చూడరాదమ్మా లేదు మనకి రాదమ్మా పిల్లలు ఊళ్ళ ఇల్లుగా మింగరాదమ్మా జండు ఇవ్వరాదమ్మా అల్లుడికి ఇచ్చిన అప్పు తిరిగి అడగరాదమ్మా కూడా కూర్చుందమేనమ్మా కుక్క ముంగడ సర్ది ఇప్పకూడదాట అల్లుని ముంగట రూపాయలు లెక్క పెట్టకూడదాట కుక్క ముంగడ సర్దిస్తే ఏం చేస్తుంది ఆయన కుక్కలు లెక్క పెడుతుంది కుక్క ముంగట సర్దిప్పినామనుకో అన్నే కూకుని మిట్ట మిట్ట చూస్తుంది అల్లుని ముంగట రూపాయలు లెక్క పెట్టామనుకో వాడు కోతి చూసి లంచ కొడుకు ఒక్క వెయ్యాన్ని ఇస్తాడు కట్టల కట్టలు అన్ని కొడుకు వీడంటాడు అందుకే నా తరులాల కాటాల గడ్డకి ఈ విధంగా ఎత్తుకొని వచ్చినారు తిరిగినాడు రామరామయ్య చుట్టూ తిరిగన్న ఇద్దరు బిడ్డలు కలకల కలకల కంటతాలు పెడుతున్నారు అవ్వా నీ మెడ కోడముల పిచ్చుకొని పోతున్నావు మా మెడ పూరి తాడ దిగించి పోతున్నాడు నా పిల్లలిద్దరు ఎత్తలాలే నా అమ్మాయి చచ్చిపోతా పువ్వుల పెట్టి సాదుకున్న పుణ్యతురాల తల్లి నేను చిన్ననాడు అమ్మాయిని ఓడగొట్టుకున్నా నువ్వు సాదుకున్న పుణ్యతురాలు నాకు తల్లిదండ్రులు ఉన్నారనుకున్నావా ఆ ఇంత చిన్న వయసు లోపల పెద్ద బరువు మీద పెట్టిపోతున్న వైభవాటి లక్ష్మణరాయుడు వచ్చరా తల్లి కూడా రాకోలు పెట్టరా రామో రామా దేవా
చూస్తున్నవని మూడు కన్ను మూసుకున్నవా తండ్రి రక్తం లోపల పెట్టినారు రామో రామా నలుగురురాయి చేత పట్టినప్పుడు అంటుండు బిడ్డ నువ్వు ఉట్టుడేంది మీ అవ్వదత్తుడేంది బిడ్డ నువ్వు బతికి ఉన్నన్ని కాలాలు నీకు నింద పాపితం మోడలాయనా రామో రమా లోకము కాకులై కళ్ళల్లో కొడతాడే నా బిడ్డ తల్లి గండాన పుట్టిందాని లోకముని ఏలెత్తి చూపిస్తే నిన్నొక్క మాట అంటే నేను ఎట్లనే బతకావాలి రమో రమా చిన్న బిడ్డ దైవకి ఎత్తుకున్నాడు నడిపి బిడ్డ దేవకి సాదుకున్న బిడ్డ మా లక్ష్మి ముగ్గురు బిడ్డలు ఏడ్చటోళ్ళను ఓదార్చి తన ధైర్యం తన తెచ్చుకొని తలగొర్రాయి చేత బట్టి కాటానికి గంటి పెట్టరా రమో రమా రమో రమా ముగ్గురు బిడ్డల బాగుపట్టుకుని ఇంటికి వచ్చిండు రాజు మనోడికి మాటిచ్చి తప్పినా తప్పచ్చు ఇచ్చేటి ఎగబెట్టవచ్చు కానీ సచ్చినోడికి మాటిచ్చి తప్పరాదు నాయనా నా భార్యకు మాటిచ్చి తప్పలేదు నా కన్న బిడ్డలకు సర్వాసం అనుకున్నాడు ఆట వెంచి బిడ్డను నోట వెంచినాడు పచ్చిపాలు తాను వంశంలో పుట్టినప్పుడు చండాలు రాదు నా బిడ్డ కావద్దా అని గురుకుల పాఠశాల లేకొస్తానంటున్నాడు భయపడతాం ఆట పెంచే బిడ్డలను అయిపోయినాక పుల్లి గురుకుల పాఠశాల లోపల వీళ్ళు విద్యను నేర్చుకోవాలి బిడ్డ చదువులు శాస్త్రాలు పలక వల్పం బట్టి వాళ్ళు రాయాలి వీళ్ళు రాయాలి దిద్దాలి నీకు కాదు ఇప్పుడు చదవచ్చా కదా ఇప్పుడే మొదలు చదువు వస్తుంది బిడ్డ చదవచ్చే ఏమొస్తుంది నౌకర్ వస్తుంది గాకుండా నౌకర్ వస్తుందట నౌకర్ వచ్చినాక అలాగం అవుతుందట రే పని నేర్చుకున్నావు తర్వాత కొడుకున్నట రే పని ముసలావు పని రవికులు ఏ ఇంగ్లీష్ చదివినావు ఆ తర్వాత అబ్బా సూపర్ చెప్తుంది మా వారి భాషలు బలి ఆశించుకున్నాం అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు ముసలాలు అయితే ఆ తర్వాత బిడ్డ క్షత్రియ వంశముల పుట్టినప్పుడు నువ్వు కాకూడని రాని వాడు సకల దున్నపోతు రాని
చదువురాని మొద్దు రెండు సరిసమానమే కొంతమంది అయ్య వారి కొంపలు ముంచి వీరి కొంపలు ముంచి కోట్లు సంపాదిస్తారు కొడుకులు బ్రతకాలని ఉంటాయి అవి రోగం వచ్చిన పోతాయి నొప్పి వచ్చిన పోతాయి సాగిన పోతాయి కాడిన పోతాయి తల్లిదండ్రి కష్టపడి పిల్లలను చదివిస్తే దానం ఎత్త చదువుడవాలి ధర్మం ఎత్త ఒడవాలి పాడవనికి దొరకదు దొంగకు దొరకదు సత్యదాకా ఈ తనువునంటుకొని ఉండేది చదువు తప్ప మరి ఏడుండలాట అందుకే విద్య రాని వాడు వింత పశువున్నారు బిడ్డని గౌరవం పనిచేయదు కొంతమంది అవ్వయి అనుకుంటారు నలుగురు కొడుకుల కూడా ఒక బిడ్డ పుట్టిందనుకో వచ్చిన కోడలనే మబ్బులు లేపుతాయి బిడ్డను పని బిడ్డను వాడు జీడవన్నాలు వాడు కావరారా ఇక్కడ అమ్మగారి ఇక్కడ ఊపుతలేమని అక్కడ అంగబెట్టి పుట్టిందే పోయి ఎందుకు గన్నెల మీ అవ్వ మూడు కొత్తల నులుక ఎడ తల్లికి బదనావచ్చు బిడ్డల సాలాలు 5 ఏళ్ల దాకా తినక పావురంగా బిడ్డల పెట్టాలి 16 ఏళ్ల దాకా పని వాటల కన్న బిడ్డల హీనంగా చూస్తే పైకత్తరు లాలి వేసిన కొడుకు లంగగాక మానడు గౌరంగా పెంచిన బిడ్డ కాడిగాక మానది బిడ్డ పోదం రాయని బిడ్డను పట్టుకొని గురుకుల పాఠశాలకు పొద్దుళ్ళు 2 పొద్దుళ్ళు ఒక్క బిడ్డ శాస్త్రాలు 18 పురాణాలు గవర్నమెంట్ ఇచ్చే జీతానికి రెట్టింపు నీకిస్తా బిడ్డకు విలువిద్దరు నేర్చి నా ఇంటికి సాగనంపవయ్యా చేతులు జోడించి ఇది రామారావు సార్కు దండం పెట్టి బిడ్డ నా పానగండాలు ఉచ్చాము భక్తు లేక నేను కన్నాను మీ అలాగని చదువుకొని తెలియమంటున్నాడు అయితే నాకింత పేరు బాగానే బాగుతుంది కాకట్టి మా సార్ చెప్తున్నాడు పోవాయా పోతున్నా వాళ్ళ బల్లె గుడ్డు కూడా పెడతారట బిడ్డు మీ బిడ్డ గుడి పెడతాది ఇక గుడి పెడతాం వేసుకున్నాడు నువ్వు అందుకే తినకుండా గిట్లా అయిండు అమ్మ నీ పేరేం పేరు అడుగు సార్ తెప్పించుకో పిల్ల అనకు సార్ తెప్పించుకో నీకు చెప్పవా తెప్పించుకో పేరు మా సార్ ఎక్కువ మాట్లాడాడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను నేను అటెండర్ కాబట్టి మాట్లాడతాను ఆ టెండర్కి ఎక్కువ ఉంటుంది రూపాయలు తెప్పించుకో శ్రీదేవిక పువ్వు పెట్టింది ఓ సారు అది ఏడ పువ్వు పెట్టుకునే నీకేంటి నువ్వు పక్కకెట్టుకోవాల గురా పువ్వు అంటావు అవునమ్మా పనికి వచ్చిన సారు పలక తెచ్చుకున్నావా అంటుండ్రు పలక ఇంటికాడ మరిచి వచ్చిన సార్ మరి ఇక్కడ దేంట్లో రాస్తావు నీ పలక
సారు మీ అమ్మ పలక మీద అదే మీ అమ్మ పలక మీద రాస్తే ఏంది? మా అమ్మ పలక మీద కడపందు కూర్చోబెట్టి నెమ్మది ఇక్కడ పెట్టి వచ్చిన పోయే వరకు పిల్లలు చేస్తున్నాడు అలాగే ఎత్తుకొని పాలిస్తుంది నీకొకటి నాకు ఒకటి నీ బలపం సారు దేనితో పెట్టి రాస్తాడు అలా తాత వస్తాడు అయితే బల్బం కూడా ఇచ్చినావా సారు బల్బం ఇచ్చినావు పలికిచ్చినావు అరే అరే సారు మంచోడు రా. సారు సూపర్ మంచోడు పెద్ద లంగా సారు మంచోడు రా. సార్ అరే బల్బం అయితే బల్బం ఇచ్చిండు పలక అయితే పలక ఇచ్చిండు పేరెక్కించుకోమంటే పేరెక్కిచ్చిండు సార్ మంచోడు ఏది అడుగుతాడు ఇచ్చిండు ఎందుకు అరే దీనికి పెళ్ళం లేదు సార్ పెళ్ళం ఇవ్వాలి వానికి లగేగా అయినోళ్ళుంటి గురువులకు దండం పెట్టినారు మహాజ్ఞాను రాదు సూర్య ఏడు కడలు చంద్ర ఏడు కడలు ఏడు దీనికి మహిళ కనబడుతుందా నా బిడ్డ దీనికి అంటరాట కరకర కర 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 పొద్దు ఒడువంగా ఎవరు ఉడుతారో వాళ్ళ ముఖాలే తేజస్సు కనబడతాయి తెలంగాణ వచ్చిన మొక్కలు దాకా ఉట్టిలో ముఖాలు మబ్బు మబ్బే పాడైతాయి నాయలారో గురువులకు దండం పెట్టింది మూర్తులకు దండం పెట్టింది తల్లిదండ్రి పాదాలకు దండం పెట్టి పలక బలభామి చేతులలో వంటశాలల్లో వంట చేస్తున్నది చక్రవర్తి రాజు రాజ్యం ఏదులే బంద్ అయిపోయిండు నా భార్య చచ్చిపోయిన కాడికి నా బిడ్డలను వెట్ట వేయాలని రాజ్యం వేలాడు కోటమ ప్రజలు చూస్తున్నారు రాజు లేని రాజ్యం రెండ రాజ్యం అంటారు త్వరలేని దేశం దొంగ దేశం అంటారు ప్రభు లేని పట్టణం పాడుపడ్డట్టు ఉంటది ఎంత మంచి కోవెల కడితే దీపం పెట్టే దిక్కు లేకపోయినాక దేవుడు అన్నుంటాడా ఎంత మంచి పంగుల కట్టుకుంటే నీ అమ్మాడ బాధలు లేకపోతే ఆ ఇల్లుకు శృంగారం ఉండవోదు రాజు లేకపోతే రాజ్యం మంచిగా ఉండవోదు కోటమ్మ ప్రజలు కట్టుకొని రాజు దగ్గరికి వచ్చి రయ్యం రాజుకు లగ్గం చేసిన అనుకో పిల్లల చదవటానికి తల్లి ఉంటది ఆ రాజేమో రాజ్యం ఏంటని కొంతమంది అంటే కొంతమంది అంటున్నారు మీరు ఎంత భాగ్యులు తండ్రి రాజుకు లగ్గం చేసిన అనుకో వృద్ధుడైపోతున్నాడు ఒకవేళ లగ్గం అయినాక రాజు వచ్చిండనుకో ముగ్గురు పిల్లలు తల్లిదండ్రి లేని పిల్లలు పూర్తిగా అనాథలైతారయ్యా అట్లా యేసుడు అద్దు తండ్రి అందొక్క ప్రధాన అంటున్నాడు అట్లా యేసుడు పద్ధతి కాదు రాజుకి ఇద్దరి బిడ్డలున్నారు పెద్దది దేవకి చిన్నది దైవకి రాజు ఒప్పుకున్నట్టయితే ఆ బిడ్డకి ఇంత తీసుకొచ్చి ఇంత మనం పెట్టినాం అనుకో రాజు చచ్చిపోయిన అక్కనే తల్లి అవుతుంది బావ తండ్రి అవుతాడు అని ప్రజలు రాజు వేటికొచ్చినారు వచ్చినారు రాజులు కన్ను రాజుతాయి ఉన్నారు రాజవరి అని 10 ఏళ్ల పబ్బతి వట్టి తండ్రి నీకు కళ్యాణం ఎత్తమంటే మాకు నోరత్తలేదు నీ ఇద్దరు బిడ్డలల్లా ఒక్క బిడ్డకి ఇల్లుకత్తా అంటే ఎడ్డి అబ్బాయి అంటుండు కొడుక మీరు లేకపోతే నేనుంటా నా బిడ్డ మీతోటి నా బతుకు బిడ్డ నాతోటి నీ బతుకు బిడ్డ మీరు ఏ పాట చెప్తే నేనా మాట ఇంట బిడ్డ అని ఇంత మాట రాజవరకంగానే పూట బత్యాలు పట్టుకున్నారు ఎక్కడన్న పోయి పిల్లగాన్ని తీసుకెళ్తాం అవరంగా మహారాజు పుత్రిక కంటే ఎవరన్నా తోలకపోతారా అనుకున్నారమ్మా ఆ బిడ్డది చిత్రపటం ఫోటో పట్టుకొని 7 మంత్రులు ఓ దేవుడు పిల్లగాని కొరకట ఓ దేవుడా